పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను 2020 సంవత్సరంలో సామాన్య కార్యకర్తను. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్నానంటే ఒక భారతీయ జనతా పార్టీకే ఆ ఘనత దక్కుతుంది. 2009లో కోడుమూరు అసెంబ్లీ నుండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, తదనంతరం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, భారతీయ మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసలు మండల ఇన్ఛార్జిగా, ఇలా వివిధ శాఖల్లో వివిధ బాధ్యతల్లో చేస్తూ, అలాగే పత్తికొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా, అలాగే ఎలక్షన్ల దృష్ట్యా ఎమ్మిగనూరు బై ఎలక్షన్ల దృష్ట్యా ఎమ్మిగనూరు అసెంబ్లీలోని గొనయాల మండల ఇన్ఛార్జిగా, అలాగే మొన్న జరిగినటువంటి ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల్లో అనంతసాగరం మండలం ఇన్ఛార్జిగా, ఇలా బాధ్యతలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలతో చేదోడు వాదోడుగా ఉంటూ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా మన కార్యకర్తలను సహకారంతో ముందుకు తీసుకెళ్తూ, ఇలాంటి సామాన్యమైన కార్యకర్తకు అత్యధిక బాధ్యతలు కానీ ఇచ్చే ఘనత మన యావత్ భూగోళంలో ఉన్నటువంటి పార్టీలలో చూసుకుంటే మన దేశంలో భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. కనుక మనందరం భారతదేశాన్ని ఒక సువర్ణాక్షరాలతో నింపే విధంగా మనమందరం కృషి చేయాలి. అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్నో సంస్కరణలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఇప్పటికీ పలు సందర్భాల్లో చెప్పుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అలాంటి సంస్కరణలు ఎన్నో చేసినటువంటి విషయంలో మచ్చు తురుకగా కొన్ని విషయాలకు వస్తే, రామ జన్మభూమి 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమస్యను తృణప్రాయంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాధించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. అలాగే మనకు ఉమ్మడి జిల్లా అనేటువంటి కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెళ్ళు మార్గంలో భక్తులు ఇబ్బందులు గురవుతున్నారనే దృశ్యంతో వన్యప్రాణులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. వాటికి సరైనటువంటి స్థానం లేకపోవడం కారణంగా, సౌండ్ పొల్యూషన్ కారణంగా దోర్నాల నుండి శ్రీశైలంకు ఫ్లైఓవర్ నిర్మాణం, అలాగే అటువైపు తెలంగాణ నుండి కూడా ఫ్లైఓవర్ నిర్మాణం, దానివల్ల ఇటు భక్తులకు అటు వన్యప్రాణులకు అడవికి ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి సంస్కరణలు చేసిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అలాగే మన కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే ఎయిర్పోర్ట్ కానీ, ప్రపంచం ఆసియా ఖండంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఓర్వకల్లుది.
అలాగే ట్రిపుల్ కాలేజీ, అలాగే ఇప్పుడు మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క పార్ట్ షోరూమ్ని చేయడం, ఇలాంటి సంస్కరణలు చేసినటువంటి ఘనత భారత ప్రధానికే దక్కుతుంది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, ఏ టైం ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి సందర్భంలో మనకు కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పథకాలు, ఇన్సూరెన్స్ పథకాలు కొన్ని, దాంట్లో భాగంగానే మనము 1000 రూపాయలు కనుక సంవత్సరానికి ఒకసారి కట్టుకున్నట్లయితే దాదాపు ఆ ఇన్సూరెన్స్ పాలసీ 30 లక్షల దాకా ఇన్సూరెన్స్ పాలసీ. మామూలుగా అంత కట్టలేని పరిస్థితుల్లో మన బ్యాంక్ అకౌంట్లో 20 రూపాయలు కనుక చెల్లించినట్లయితే 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి 2 లక్షల రూపాయలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అగ్రరాజ్యంగా నిలిపేందుకు అహర్నిశల్లో పాటుపడుతున్న వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒక భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలా వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన చేతనైన పరిధిలో మన ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకెళ్లాలని కోరుతూ, నాకు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ కోడుమూరు అసెంబ్లీ నందు ఎన్నో చేసింది. దాంతో 2009లో నేను పోటీ చేసినప్పుడు జిల్లాలోనే హైయెస్ట్ ఓట్ బ్యాంక్గా నిలిచిన ఘనత కోడుమూరు అసెంబ్లీకే దక్కుతుంది. అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మన జిల్లాలోనే ఎక్కువ శాతం నిలబెట్టిన ఘనత కూడా కోడుమూరుకే దక్కుతుంది. అలాగే గూడూరు మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా 20 వార్డుల్లో పోటీ చేశాం. ఆ 20 వార్డుల్లో కూడా 10 వార్డుల్లో పోటీ చేసిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది, కోడుమూరు అసెంబ్లీకి. అలాగే మొన్నటికి మొన్న గూడూరు మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా గెలిపించుకున్నాము. అది కూడా ఒక కోడుమూరు అసెంబ్లీ గూడూరు నగరానికి దక్కుతుంది. అలాగే బూడిదపాటులో ఉప సర్పంచ్గా తిమ్మరాజు గారు, అది కూడా మన కోడుమూరు అసెంబ్లీకే దక్కుతుంది. కనుక జిల్లాలో చూసుకుంటే మన దగ్గర అత్యున్నతమైనటువంటి వ్యక్తులు కానీ, ఫైనాన్షియల్గా ఉన్నటువంటి బడబడ నాయకులు కానీ, రెడ్లు కానీ లేనటువంటి మన కోడుమూరు అసెంబ్లీలో మన సాధారణ కార్యకర్తలుగా ఉంటూ ఈ స్థాయికి తీసుకెళ్తున్నామంటే అది మనందరి గొప్పతనం. కనుక ఇట్లాంటి కార్యక్రమాలని ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రాబో ఎలక్షన్లలో కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మనం అత్యధిక స్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే కోడుమూరు అసెంబ్లీ అంటే కర్నూలు జిల్లా అనే చెప్పుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, ఈ సత్కారంలో పాల్గొన్న మీరందరికీ మరొక్కసారి నమస్కరిస్తుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతా కీ జై.